హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్స్ క్రియేటివ్ టాక్స్. ఈరోజు వచ్చేసరికి నేను శారీ పిన్ మేకింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా ఐ షేప్ కుందన్స్ కొన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ శారీ పిన్ ప్లెయిన్ ఒకటి తీసుకున్నాను. B7000 గ్లూ ఒకటి తీసుకున్నాను. అండ్ స్టిక్ చేయడానికి గ్లూ పెన్ ఒకటి తీసుకున్నాను. ముందుగా శారీ పిన్ అనేది తీసుకుని దాని మీద B7000 గ్లూ అనేది కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఐ షేప్ కుందన్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి పైనుంచి అనేది స్టిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొంతమంది మధ్యలో నుంచి అలా కూడా స్టిక్ చేసుకుంటారు. నేనైతే పైనుంచి స్టిక్ చేసుకున్నాను, ఎందుకంటే అప్పుడు మనం చూసుకోవడానికి కూడా కొంచెం నీట్గా ఉంటుంది. స్టిక్ చేసేటప్పుడు కొంచెం నీట్గా ఉంటుందని నేనైతే పైనుంచి స్టిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా పైనుంచి స్టిక్ చేసుకుంటూ రండి. అండ్ ఒకదాని పక్కన ఒకటి అనేది నీట్గా స్టిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, ఎక్కడన్నా కొంచెం మిస్టేక్గా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పైన వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే మీరు కూడా కొంచెం స్టిక్ చేసుకోండి. తర్వాత కొంచెం B7000 ఇంకా అప్లై చేసుకుని కింద కూడా అదే ప్రాసెస్ చేస్తూ రావాలి. నేను చేస్తున్నాను కదా వీడియోలో, అలానే చేయండి, మీకు కూడా చక్కగా వస్తుంది. అండ్ ఈ శారీ పిన్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, నాకైతే శారీ పిన్ చేయటానికి 5 గ్రామ్స్ అనేవి ఆ కుందన్స్ పట్టినాయి ఫ్రెండ్స్. 5 గ్రామ్స్ ఈక్వల్ టు 10 రూపీస్. శారీ పిన్ వచ్చేసరికి 10 రూపీస్ పడింది, మొత్తం 20. ఇంకా గ్లూ అదంతా ఒక 10 వేసుకుని మొత్తం 30 రూపీస్కి అయితే నేను సేల్ చేద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాను. మీరైతే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ప్రైస్ మొత్తానికి 30 రూపీస్ ఫ్రెండ్స్. అదిగోండి, నాదైతే చివరికి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేస్తూ కొంచెం చూసుకుంటూ స్టిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడైనా కొంచెం పోతే అప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి, మళ్ళీ మొత్తం చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలంటే కుదరదు. ఈ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివర్లో కూడా కొంచెం నిదానంగా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ జారిపోతుంది. ప్లాస్టిక్ ఐటమ్ కదా, అది కొంచెం జారిపోతుంది. గ్లూ మీద గట్టిగా స్టిక్ చేయండి, అప్పుడు అనేది కొంచెం గట్టిగా స్టిక్ అవుతుంది. ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి దాని లుక్ అయితే ఎలా ఉందో ప్రాపర్గా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా చూడటానికి అందంగా ఉన్నది. చూస్తున్నారు కదా, పైన శారీ పిన్ అయితే అయిపోయింది. దాని పిక్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్.